లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కేంద్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సిపిపి నేత సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సీఈసీ సమావేశానికి హాజరయ్యారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలపై చర్చించారు. తమిళనాడులో లోక్సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ కచ్చతీవు దీవి వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దీనిపై స్పందించారు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్. ఇది అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన వ్యవహారం కాదన్నారు. కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య పార్లమెంట్లో దీనిపై చర్చ జరుగుతూనే ఉందని తెలిపారు. ఈ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రికి 21 సార్లు సమాధానమిచ్చామన్నారు జయశంకర్. నాటి ప్రధానులు భారత భూభాగంపై ఉదాసీనత ప్రదర్శించారని విమర్శించారు. And basic, I would say, recurring one is actually the indifference shown by the central government, by the prime ministers of the day then, about the territory of India. That fact is, they simply did not care. And to demonstrate that, I think if one looks at, again, this is there in one of the documents of the released under RTI. This is an observation by the then Prime Minister Jawaharlal Nehru in May of 1961. He says, he writes, "I attach no importance at all to this little island, and I would have no hesitation in giving up our claim to it. I do not like matters like this pending indefinitely and being raised again and again in Parliament." So, to Pandit Nehru, this was a little island. It had no importance. He saw it as a nuisance. Why are people bringing it up again and again in Parliament? So, for him, the sooner you give it away, the better. Actually, this was not just Pandit Nehru's view. This view continued on to Indira Gandhi ji as well. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్తో ఈ కచ్చతీవు వ్యవహారం తెరపైకొచ్చింది. ఈ దీవిని శ్రీలంకకు అప్పగించాలని 1974లోని ఇందిరాగాంధీ సర్కార్ నిర్ణయంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఏ చట్టం ద్వారా సమాచారం కోరారు. దీని ఆధారంగా ప్రచురితమైన కథనాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కచ్చతీవు మన దగ్గరే ఉందని, ఎందుకు పనికిరాదని కాంగ్రెస్ ఈ దీవిని నిర్లక్ష్యంగా శ్రీలంకకు ఇచ్చేసిందని ఆరోపించారు. ఆ మూల్యం ఇప్పటికీ చెల్లించుకుంటున్నారు. దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపరిచేలా 75 ఏళ్లు కాంగ్రెస్ పనిచేసిందని విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ.